హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్ క్రాస్ కటింగ్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చాలా ఈజీగా నేను చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఫస్ట్ బ్లౌజ్ పీస్కి చివరంచు భాగంలో క్రాస్ ఏం లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఇలా హాఫ్ ఇంచ్ చూసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కొలతలు చూసుకోవాలి. బ్లౌజ్ని ఇలాగా స్ట్రైట్గా పట్టుకోవాలి, ఎక్కువ సాగతీయకూడదండి. కిందన హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ లైన్ గీసుకున్నాక అక్కడ కరెక్ట్గా పెట్టి పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి, ఎక్కువ సాగదీయకండి. ఇలా నడుం పొడవు చూసుకొని వెడల్పు తీసుకోవాలి. రెండు వైపులా స్టిచ్చింగ్ చేసి ఉంటుంది కదండి, ఆ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని సైడ్కి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. దాన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి, బాక్స్ టైప్. నెక్స్ట్ నెక్కి షోల్డర్కి కొలతలు తీసుకోవాలి. నెక్కి 2.5, షోల్డర్కి 3 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం నెక్కి షోల్డర్కి కలిపి 5.5 తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ డీప్ కోసం నడుముని స్ట్రైట్గా అలా పట్టుకొని కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు చూసుకొని ఇలా రౌండ్ షేప్ గీసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎల్ షేప్ గీసుకొని ఒక హాఫ్ ఇంచు చూసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం డీప్ కోసం నడుముని ఇలా స్ట్రైట్గా పట్టుకొని కిందకి హాఫ్ ఇంచు చూసుకొని పైన స్టిచ్చింగ్ పైకి హాఫ్ ఇంచు తీసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ పైకి హాఫ్ ఇంచు తీసుకోవాలి. ఇలా డాట్ పెట్టినాక ఒకసారి టేప్ పెట్టి చూడాలి చంక డీప్ ఎంతవరకు వచ్చిందో. తర్వాత దీన్ని స్కేల్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కోసం ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనం డ్రాయింగ్ గీసిన దాని మీదే కటింగ్ చేసుకొని రావాలి. వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తే అర్థం కాదండి, ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. రైట్ సైడ్కి ఓపెన్ ఉండేలా చూసుకొని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసి ఉండాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చివరంచు భాగంలో క్రాస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్స్కి చేతి పని ఉంటుంది కదా, దానికోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి డాట్ పెట్టుకొని. ఇదంతా చేతి పని కోసం మడుచుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఇలా స్ట్రైట్గా పట్టుకొని చూడాలి. క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్కి పైన స్టిచ్చింగ్ పైకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సైడ్కి 1.5, కిందకి 2 ఇంచెస్ అక్కడ డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా షేప్ గీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ షేప్ నీట్గా రావాలండి, అప్పుడు హ్యాండ్స్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి ఫ్రంట్ వైపున లోతు తీసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసుకున్నాక 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండి కింద వైపుకి ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్కి లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపుకి అని గుర్తుండేలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని 2 ఇంచెస్కి డాట్ పెట్టుకొని దాన్ని స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని క్లాత్ని క్రాస్గా ఇలా పెట్టుకున్నాక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కింగ్ మొత్తం చేయాలి. నడుం వరకు ఇలా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్కి డీప్ తగ్గించి మార్కింగ్ ఇలా చేసుకోవాలి. 5 ఇంచెస్కి టేప్ పెట్టి డాట్ పెట్టుకొని దాన్ని ఎల్ షేప్ గీసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా ఫ్రంట్ నెక్ మినిమం 5 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ డీప్ ఇలా రౌండ్ షేప్ గీసుకున్నాక ఆది బ్లౌజ్ పెట్టి చూడాలి సరిపోయిందా లేదా అని. చూసుకున్నాక సరిపోకపోతే కిందలోకి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. సంక భాగంలో లోతు హాఫ్ ఇంచ్కి అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి కింద క్రాస్గా ఉంటుంది కదా, 1.5 ఇంచెస్కి డాట్ పెట్టుకొని ఇటు సైడ్కి 2 ఇంచెస్కి డాట్ పెట్టుకొని దాన్ని ఇలాగ క్రాస్గా లైన్ గీసుకోవాలి.
ఇలా మార్కింగ్ ఉన్న చోట కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రాగా క్లాత్ని అయితే తీసుకోకూడదు. సేమ్ నేను ఎలా కటింగ్ చేసినా అలా కటింగ్ చేయాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోబాకండి. నెక్స్ట్ నడుం పట్టీ కోసం 1.5 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తారో కూడా నేను చూపిస్తాను. నడుం బెల్ట్ కండి, దీన్ని ఇలాగా స్టిచ్చింగ్కు ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీ ఉంటుంది కదా, దాని వెడల్పు ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇలా కట్ చేసినాక ముందు వైపున 3.5 తీసుకోవాలి. చివరి అంచు వైపున 3 ఇంచెస్ తీసుకోవాలి. 3.5 ఉన్నది ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అటువైపు వచ్చేలా చూసుకొని 3 ఇంచెస్ నడువైపుకు ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి. మెడ పట్టీ కోసం క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకొని పీసెస్ ఉంచుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ప్రతి పీసు 1 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా ఉంచి కట్ చేసిన పీసెస్ అన్నీ రౌండ్గా చుట్టుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీరే చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసినాక చిన్న చిన్న పీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినాక చివరంచు భాగంలో క్రాస్గా ఉంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని నిండుగా ఉన్న వైపు పై వైపు కుంచుకొని ఇలాగ నడుం పట్టీని స్టిచ్ చేసుకుంటా రావాలి. 1/2 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్ చేయాలండి, క్రాస్గా ఉండకూడదు. స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసిన బెల్ట్ మీదే దాన్ని కొంచెం ముందు కానీ దానిపైనే మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకుంటా రావాలి. ఇలా స్టిచ్ చేసినాక నిండు వైపును కూడా ఈ బెల్ట్ని లోపలికి పెట్టి పై వైపును కూడా స్టిచ్ చేయొచ్చు. అది ఆప్షన్ అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు, కానీ నేను స్టిచ్ చేస్తున్నాను నీట్గా ఉంటుందని. నడుం దగ్గర డాట్స్ ఉంటుంది కదండి, నెక్స్ట్ అది స్టిచ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అయినా 3.5 ఇంచెస్ అయినా ఇలాగ డాట్స్ పెట్టుకొని 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటా రావాలి. ఈ డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూపిస్తున్నా. ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి, షోల్డర్ దగ్గర నుండి సైడ్కి ఒక 1/2 ఇంచు చూసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. క్రాస్గా ఉండకూడదండి, స్ట్రైట్గా ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్కి ఇలా 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఆది బ్లౌజ్ని ఉక్సులు పట్టి వైపు ఇలా తీసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఇటు సైడ్కి డాట్ పెట్టుకొని కింద నుండి పైకి 2.5 ఉండేలా చూసుకొని డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసినాక ఇటు సైడ్ 1 ఇంచు ఇటు సైడ్ 1 ఇంచు డాట్ పెట్టుకొని స్కేల్ పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు డాట్ కోసం 2.5కి డాట్ పెట్టుకొని ఇటు సైడ్ చూసుకోవాలి 2 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఈ 3 డాట్స్ సమానంగా ఉండాలి 2 ఇంచెస్కి. దీన్ని ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసుకుంటే స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది, షేప్ కరెక్ట్గా ఉంటుందండి. మార్కింగ్ చేసిన చోట స్టిచ్ చేసుకుంటా రావాలి. దాన్ని ఇలా సరి చేసుకుంటే స్టిచ్ చేయాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు ఒక 1/2 ఇంచ్కి ఇలా చూసుకొని పై వైపుకి స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. చివరి వైపుకి సన్నగా వచ్చేలా చూడండి, లావుగా ఉండకూడదు. సేమ్ ఇటువైపు ఎలా స్టిచ్చింగ్ చేసామో ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉండేలా చూడాలి. రెండు ఒకవైపే స్టిచ్చింగ్ చేయకూడదు. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో సేమ్ మీరు అలా చూసి స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్ చేసినాక 2 పార్ట్స్ ఇలా ఉండాలి, రెండు ఒకవైపే ఉండకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు స్టిచ్చింగ్ చేయాలి. వేస్ట్ క్లాత్ని ఇలా యూస్ చేస్తున్నాను నేను. ఇలా మధ్యలోకి ఇలా ఉంచుకొని
స్టిచ్ చేయాలి. 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదు, లోపల వైపుకేగా ఉంటుంది, ఏ క్లాత్ వేసినా కనిపించదు. ఇలా స్టిచ్చింగ్ చేసినాక దీన్ని ఆపోజిట్కి మడత పెట్టుకోవాలండి. ఇలాగా మడత పెట్టినాక ఒక 1/2 ఇంచ్కి చివరి అంచు భాగం నుండి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్కి చూసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటా రావాలి. ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటా రావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా చూడాలి. ముడత ఏమన్నా వస్తే దాన్ని సరి చేసుకుంటే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 3.5 ఉన్నది ఉక్సుల వైపు కాజాల వైపు వచ్చేలా చూసి, 3 ఇంచెస్ ఉన్నది నడుము వైపుకి వచ్చేలా ఇలా చూసుకోవాలి. ఈ షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్స్ ఇలాగా స్టిచ్చింగ్ చేసినవి పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. నెక్స్ట్ దీన్ని లోపల వైపుకి మడత పెట్టుకొని రావాలి. ఒక స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది, దాని మీద ఇలాగ మడత పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసింది ఉంది కదా, దాన్ని లోపలికి పెట్టి స్టిచ్చింగ్ చేయకూడదు, పైకి ఇలా లేపి స్టిచ్చింగ్ చేయాలి. సేమ్ నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేసానో అలా స్టిచ్చింగ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ది స్టిచ్చింగ్ చేయాలి. దీన్ని ఇలాగ క్రాస్లో ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఫస్ట్ కుట్టిన దాన్ని కొలత చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉందా, సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇలా చూసుకుంటే సరిపోతే సేమ్ దీన్నే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇది పై వైపు నుండి వస్తుంది. ఇందాక డాట్స్ వైపు నుండి స్టిచ్చింగ్ చేసాం కదా, ఇది నిండు వైపు నుండి స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇలా 1/2 ఇంచ్కి కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చేటప్పటికి లోపల డాట్ స్టిచ్చింగ్ చేసాం కదా, దాన్ని కలిపి స్టిచ్చింగ్ చేయకూడదు, పైకి మడత పెట్టుంచి 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది కూడా ఇలాగ మడత పెట్టి స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసినాక ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చు కానీ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఉక్సుల పట్టి కాజాల పట్టీకి స్టిచ్చింగ్కు ఉపయోగించుకోవాలి. ఇలా 1/2 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. నెక్స్ట్ దీన్ని డబల్ ఫోల్డింగ్ లాగా మడత పెట్టాలి. మడత పెట్టినాక దాని చివరంచు కనిపించేలా చూసి ఆ చివరంచు మీద స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇలా మడత పెట్టేటప్పుడు చివర స్టిచ్చింగ్ చేసింది గీతలాగా కనిపిస్తుంది, అలా కనిపించేలా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కాజాల పట్టీకి నిండు వైపు నుండి 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి పై వైపున. దీన్ని శాంతం మడత పెట్టకుండా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అటు సైడ్కి వదిలేసి స్టిచ్చింగ్ చేసింది లైన్ కనిపిస్తుంది, దాని మీదే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఉక్సుల పట్టి కాజాల పట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు రెండింటిని సమానంగా పట్టుకోవాలి. స్ట్రైట్గా, కొంచెం కూడా లూజ్ లేకుండా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఎక్కువగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రౌండ్ షేప్ ఉందా లేదో చూసుకొని దాన్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసినట్టుగా రౌండ్ షేప్ అలా నీట్గా రావాలి. నెక్స్ట్ ఇలాగా మెడపట్టీలకి ఇలాగా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు మొత్తం ఒకటే వైపు వచ్చేలా చూసుకొని కట్ చేయాలి. క్రాస్గా ఉన్నాయి అలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగ నెక్కి ఎంత క్లాత్ పట్టిదో చూసి అలా జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నడుం చూడాలి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా కానుంటే దాన్ని కొంచెం ఇలాగా సంక భాగంలో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఇటు సైడ్ అలా అయితే స్టిచ్చింగ్ చేసామో అట్లాగే ఇటు సైడ్ కూడా నడుం కరెక్ట్గా సరిపోయిందో లేదో పొడవు చూసుకొని ఎక్కువగా కానుంటే కొంచెం క్లాత్ కట్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా స్టిచ్చింగ్ చేసినాక ఎక్స్ట్రాగా సైడ్ వైపున షోల్డర్ దగ్గర క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసినాక ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని ఇప్పుడు నేను కట్ చేసే విధంగా కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్ చేసినాక ఫ్రంట్ పార్ట్ వైపు చంక దగ్గర ముడతలు వస్తాయి కదా, అలా ముడతలు రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చాలా సింపుల్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇటు సైడ్ 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సాగదీయకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు.
నెక్స్ట్ ఇటు సైడ్ 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేయకుండా కొంతమంది డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తారు హ్యాండ్స్ పెట్టి. అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల చంక భాగంలో లూజుగా ఉంటుందండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఆ లూజ్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది. హ్యాండ్స్కి 1/2 ఇంచు లోతు తీసాం కదా ఫ్రంట్ వైపు, కానీ ఆ లోతు తీసింది ఫ్రంట్ వైపుకే వచ్చేలా చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే మొత్తం రివర్స్ అయిపోతుంది. హ్యాండ్స్ అయితే తేడాగా ఉంటుంది. మళ్ళీ హ్యాండ్స్ని విప్పతీసి కుట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని ముందుగానే చూసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. ఇలాగా పొడవు చూసుకొని డాట్ పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల చేతి పని చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2 హ్యాండ్స్ ఒకటే లెవెల్లో బారుగా ఉంటాయి. అందుకని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేతి పని అయిపోయినాక ఈ కుట్టి విప్పతీసేయాలి. అందుకని స్టిచ్ చేసేటప్పుడు మనకి నెంబర్స్ ఉంటాయిగా, అందులో పెద్ద నెంబర్ ఏదో చూసుకొని ఆ నెంబర్ సెట్ చేసుకొని స్టిచ్ చేస్తే విప్పతీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజు, చంక లూజు, నడుం లూజు చూసుకోవాలి. ఇలాగ డాట్ పెట్టుకోవాలి లూజ్ చూసుకొని. దాని మీదే స్టిచ్చింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు సాగదీసి అయితే స్టిచ్చింగ్ చేయకూడదు. నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి, చంక భాగం లూజ్ చూసుకోవాలి, నడుం లూజు చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా కొలతలు తీసుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ వస్తుంది. అద్దినట్టుగా ఉంటుంది బ్లౌజ్ కూడా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చంక దగ్గర పై వైపుకు ఉండేలాగా అలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. చంక భాగం దగ్గర ఖర్చు పైకి ఉంచుకొని స్ట్రైట్గా కిందకి స్టిచ్చింగ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నడుం లూజ్ చూసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా ఉంది. అలా ఉన్నప్పుడు నడుం దగ్గర నుండి చంక భాగంకి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినాక మళ్ళీ ఇంకోసారి నడుం లూజ్ చూడాలి. ఇలా చూసినా కూడా కొంచెం లూజ్ ఉంటే స్టిచ్ చైన్ వైపు ఇలా క్రాస్గా 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు వైపు ఎన్ని స్టిచ్చింగ్స్ కావాలో అన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిగిలిన ఖర్చు అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది. నెక్స్ట్ నెక్కి స్టిచ్ చేయాలి చేతి పని కోసం. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోవాలి. డీప్ సరిపోతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్కి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు సాగదీసి స్టిచ్చింగ్ చేస్తే భుజాలు జారిపోతాయి, నెక్ డీప్ కూడా పెరిగిపోతుంది. నిదానంగా సాగతీయకుండా ఇది మటుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ ఒక్కటి నిదానంగా ఇలా స్టిచ్చింగ్ చేశారంటే జాకెట్ కరెక్ట్గా ఉంటుందండి, కొంచెం కూడా తేడా రాకుండా ఉంటుంది. ఇలా నిదానంగా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసినాక నెక్ చుట్టూరు ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన స్టిచ్చింగ్ చేసినాక నెక్ డీప్ చాలా బాగా వస్తుంది, రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా కట్ చేయడం అయితే మర్చిపోబాకండి, కట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని ఇలాగా సన్నగా మడత పెట్టుకొని స్టిచ్ చేయాలి. చివరంచు వైపున స్టిచ్ చేయాలి. ఇలాగా మొత్తం ఒకటే లెవెల్లో వచ్చేలా చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలా నెక్ చుట్టూరు ఒకటే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు ఉంటుంది కదండి, దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ దాని కిందకి వెళ్ళకుండా ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు ఒకటే కట్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే జాకెటే కట్ అవుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. 1-2 సార్లు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అసలైతే ఒకసారి అర్థం చేసుకొని చూస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. స్టిచ్చింగ్ చేయడం అయితే చాలా ఈజీ, కటింగ్ ఇంకా ఈజీ.